ప్రత్యక్ష రాజకీయాల్లో తాను లేనని మాజీ మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. సలహాలు అడిగితే ఇస్తానని వెల్లడించారు. పరిపాలన చేసేవారు అడిగినా సలహాలు సూచనలు ఇస్తానని చెప్పారు. తనను విమర్శిస్తే పార్టీ నాయకులు ఖండించడం లేదని, అలా అని సమర్థించడమూ లేదని అన్నారు. తీన్మార్ మల్లన్న మీడియా సమావేశం పెట్టడం తనకు సంబంధం లేని విషయం అని అన్నారు. కులగణన అంశంలో తన పాత్ర లేదన్నారు మంత్రి జానారెడ్డి. తనను ఎవరు తిట్టినా పట్టించుకోనని యేసుక్రీస్తు చెప్పిన వ్యాఖ్యలను కోట్ చేశారు జానారెడ్డి. ఖండించకుండా పోతే సమర్థించాలన్నా సమర్థించాలి కదా, అది ఏందో అడిగి తెలుసుకోండి. వాళ్ళని ఎవరు ఏమనుకున్నా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు, లేదా పాత్రదారులు ఎవరో వాళ్ళు తెలియజేస్తారు. దాని అవసరమే లేదు, నాకు పాత్ర లేదు కాబట్టి. మొన్ననే ఏం చెప్పినారు, నిన్న మీ దగ్గర నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. జీసస్ క్రీస్తు ఏం చెప్పినట్టు, నీది తప్పు అయితే సమాజాన్ని క్షమించమని కోరు. నీది తప్పు కాకపోతే ఎవరైనా నీ కొరకు ఎవరైనా తప్పు చూసినా లేకపోతే వ్యతిరేకించినా క్షమించు అనేటువంటి ఆ గుణం కలిగిన వాడే ఈ సమాజానికి న్యాయం చేస్తాడు. అటువంటి ఆలోచన విశాల దృక్పథం కలిగి ఉండి ఎవరిని నేను ఖండించేది లేదు, దండించేది లేదు, లేకపోతే అనేది లేదు. ఉన్నటువంటి అనుమానాలను, అపోహలను, అర్థాలను బట్టి ఏదన్నా అనుకుంటే నేను దాంట్లో పార్ట్ కాదు, నేను పార్టిసిపేట్. రెండు, నన్ను ఎవరన్నా తిట్టినా కూడా నేను పట్టించుకోను, ప్రజలే పట్టు. విషయాలన్నీ చెప్పడానికి నేను డిబేట్ చేయను. ఇందులో ఎవరి పాత్ర ఉన్నదని మీకు అదేదో ఉంటుంది కదా మీడియాలో, ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడతాను. ఒకటి లేదు, ఒట్టిన గాలి మాట్లాడుకుంటే ఏం ఉపయోగం? అర్థమైందా లేదా? మీ ఇన్వెస్టిగేషన్ మీడియా ద్వారా మన పాత్రను గురించి మీరేం అర్థం చేసుకున్నారో వచ్చి నన్ను డిబేట్ చేసి, లేదు మీరు అర్థం చేసుకున్న దాన్ని విపులంగా ప్రజలకు చెప్పండి, అప్పుడు అది సరి అయిన మీడియా. సహజం కదనే, మీ గాంధీ భవన్ నుంచి ఇంకోళ్ళు మారుతారు, ఇంకోళ్ళు వస్తారు, ఇంకోళ్ళు మారుతారు, వస్తాయి. ఇది ఒక రొటీన్ కోర్సు, ప్రత్యేకత. యాక్టివ్ పాలిటిక్స్ లో లేదు. నేను ఏమైనా సరే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించిన, గౌరవించిన ప్రజలందరికీ కానీ, మిత్రులందరికీ కానీ, లేక పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, మనందరికీ తెలిసిన వాళ్ళుగా అవసరమైతే వాళ్ళు కోరితే సలహా ఇస్తారు, లేకుంటే లేదు.